చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్పిసిఐ ఆధార్ బ్యాంక్ లింకింగ్ ఆన్లైన్ ప్రక్రియ అనమాట. ఇదంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంవత్సరం ఎస్సీ విద్యార్థుల కోసం ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. తల్లికి వందనం పథకం కింద ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు మొత్తం నిధులు విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాకు అయితే జమ చేయబడతాయి అన్నమాట. ఎన్పిసిఐ ఆధార్ లింక్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అఫీషియల్గా మనకి npci.org.in అనే వెబ్సైట్లో చేసుకోవాలి. చేసుకోలేని వాళ్ళు బ్యాంకుకి వెళ్తే వాళ్ళైతే చేస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ తల్లికి వందనం అనే పథకం చూసుకుంటే తల్లికి ఖాతాలో అయితే పడుతుందన్నమాట. అయితే ఒకే ఒక్క ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వారికి మాత్రం విద్యార్థి ఖాతాలకు అయితే తల్లికి వందనం డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారంటే మీ ప్రాంతంలోని ప్రతి విద్యార్థి ఎన్పిసిఐ లింకింగ్ పూర్తి అయ్యేలా చూసుకోండి అని చెప్తున్నారన్నమాట. ఇది ఎవరికి చెప్తున్నారంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నారు. సో మీరు వెంటనే వారిని కూడా సంప్రదించుకోవాలి. తల్లికి వందనం ప్రయోజనాలు పొందాలంటే ఎన్పిసిఐ లింకింగ్ తప్పనిసరి. ఇప్పుడే చెక్ చేసుకోండి అని చెప్తున్నారనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. అందరికీ కూడా తల్లుల ఖాతాలకు అయితే రావన్నమాట. ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ వారికి మాత్రం విద్యార్థి ఖాతాలకు అయితే తల్లికి వందనం డబ్బులు అయితే వేయబోతున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్